affordable housing. ఇక హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో కిషన్ రెడ్డి రైతు దీక్ష నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 4-5 నెలల క్రితమే కదా మీరు అదే గ్రౌండ్లో పెట్టావు, 6 గ్యారంటీలు ఇచ్చావు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు, మార్పు తీసుకొస్తామన్నారు. మరి మార్పు అంటే మతి మార్పు అడుగుతా ఉన్నాను, మర్చిపోయే మార్పు అడుగుతా ఉన్నాను. ఇచ్చిన హామీలు అమలు చేయనటువంటి మార్పు మీరు ఇది తెచ్చింది తెలంగాణలో అడుగుతా ఉన్నాను. అంతేకాదు ప్రతి ఎకరానికి 15,000 ఇస్తాము, కౌలు రైతులకు 15,000 ఇస్తాము, రైతు కూలీలకు పంట సాయం కింద మరి ఈరోజు 12,000 ఇస్తాము. ఎకరానికి 15,000, కౌలు రైతుకు 15,000, రైతు కూలీకి 12,000. ఏమైపోయినాయి? ఎక్కడ పోయింది అడుగుతా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన గ్యారంటీల మీద ఈరోజు తెలంగాణ రైతు ప్రశ్నిస్తూ ఉంది. ఇచ్చిన గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాదు ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది, అరాకొర కొనుగోలు చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము మీకు అందరికీ తెలుసు, ధాన్యం కొనుగోలు మీద చాలా పెద్ద ఎత్తున మద్దతు ధర పెంచడం జరిగింది. నరేంద్ర మోడీ గారు అధికారంలో రాకముందు ప్రతి క్వింటాల్ ధాన్యానికి 1,400 రూపాయలు ఉండేది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు క్వింటాలకు 1,400 రూపాయలు చెల్లించేవాళ్ళు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు తీసుకుంటే ఆల్మోస్ట్ 2,200, 1,400 ఎక్కడ 2,200 క్వింటాలకి ఇచ్చి ఈరోజు కొంటుంది. అంతేకాదు ధాన్యం కొనుగోలు మీద కేంద్ర ప్రభుత్వము ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి సీజన్లో ధాన్యం కొంటుందనే విషయాన్ని మనం చేస్తున్నాను. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం మీద ₹1 ఖర్చు ఉండదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా కమిషన్ల పేరు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి బస్తా కుట్టేటువంటి తాడు, బస్తా లేపితే కూలి, బస్తా ట్రాన్స్పోర్టు, రైస్ మిల్లులు ఆడిస్తే రైస్ మిల్లుల ఛార్జీలు, అవి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటే వడ్డీ, అన్ని రకాలుగా ప్రతి నయా పైసా రైతు కళ్ళ నుంచి మొదలు పెడితే ఎఫ్సిఐ గోడౌన్ల వరకు ధాన్యం చేరే వరకు కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లించి రైతుల నుంచి ధాన్యం కొనుక్కుంటుంది. మరి మీకెందుకు మంట అని అడుగుతా ఉన్నాను. మేము అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ధాన్యం కొనుగోలులో అండగా ఉంటే ఎందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం చేస్తుందో చెప్పాలి. ఇటీవల అకాల వర్షాలు వచ్చాయి. ఉత్తరాంధ్ర జిల్లాలలో, ఉత్తర తెలంగాణ జిల్లాలలో ప్రజలు ముఖ్యంగా రైతులు అనేక రకాలుగా నష్టపోయారు. మామిడి దెబ్బతిన్నది, వరి ధాన్యం దెబ్బతిన్నది. కానీ ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు. కనీసము వాళ్ళకు ధైర్యం చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు. అంతేకాదు బోనస్ ఇస్తామన్న 500, ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఎకరానికి 2,203 రూపాయలు ఇస్తుందో దానికి 500 కలిపి 2,700 రూపాయలు ప్రతి క్వింటాలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బాధ్యత ధాన్యం మీద రైతుకి ఇవ్వాల్సినటువంటి ఉన్నది. మీరు ఇచ్చిన హామీ చెప్తా ఉన్నాను, కొత్తది ₹1 అడగడం లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వము 2,200కు క్వింటాలు కొంటా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం బోనస్ కలిపితే 2,703 రూపాయలు అవుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను, ఎక్కడైనా ఏ ఊళ్ళో అయినా ఏ ఒక్క రైతుకైనా